ఒక 2 days బ్యాక్ సోషల్ మీడియాలో చూసినాం కదా, ఒక పెద్ద ఆవిడ పాపం వాళ్ళకు సపోర్ట్గా ఎవరు లేరు, ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా చనిపోవడం జరిగింది. సో చిన్న గుడిసెలు ఉంటుంది అని చెప్పి. పెద్దమ్మా ఏం చేస్తున్నావు? అమ్మా ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఇంతకుముందు ఇదేనా ఇల్లు? ఇల్లనే ఉండేదా? సరే అంటే మనం ఎవరు లేరా? మనము ఒక 2 days బ్యాక్ సోషల్ మీడియాలో చూసినాం కదా, ఒక పెద్ద ఆవిడ పాపం వాళ్ళకు సపోర్ట్గా ఎవరు లేరు, ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా చనిపోవడం జరిగింది. సో చిన్న గుడిసెలు ఉంటుంది అని చెప్పి రండి ఒకసారి చూద్దాం. ఓకే, ఇది ఈ గుడిసెలా? ఇట్లా ఒకసారి నువ్వు. సో మీకు నిజంగా ఇల్లు లేకుండే పాపం, ఇదే ఇంట్లో ఉండేది పెద్ద ఆవిడ. ఏం పేరమ్మా నీ పేరు? ఇట్రా పెద్దమ్మ, ఇట్రా, జాగ్రత్త ముళ్ళు కూర్చుకుంటుంది. సో ఇదే ఇలాగే నీకు ఇంతకుముందు? నిజంగా చాలా దారుణం ఇది. అంటే నేను ఏమంటున్నా అంటే సిఆర్టీ ద్వారా ఒక 2 days బ్యాక్ నేను సోషల్ మీడియాలో చూసిన. సో ఈ పెద్ద ఆవిడ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ చనిపోవడం జరిగింది. వాళ్ళకు ఒక గూడు లేదు, అంటే బతకడానికి ఎలాంటి సపోర్ట్ లేదు. ఇలాంటి దీనస్థితిలో ఉన్నటువంటి మహిళని గ్రామ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో సంతోష శ్రీనివాస్ గారు అది చూసి గమనించిన తర్వాత స్వయంగా తన సొంత డబ్బులతోటి, తన సొంత ఖర్చుతోటి మానవత్వం చాటుకుని ఇక్కడ ఒక ఇల్లు కూడా కట్టేయడం జరిగింది. సో గతంలో ఇది ఇల్లు వాళ్ళ పరిస్థితి, ఇది ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి ఇది. అమ్మా ఇక్కడ పడుకునేదా నువ్వు? వంట ఎక్కడ వేసుకుంటావు? రోజు ఎక్కడ వేసుకుంటావు వంట? ఇంతకుముందు వంట ఎక్కడ వేసుకునేది? ఇక్కడనే వేసుకునేది. అటు జరిపి వేసుకున్నా. ఒకటే ఉంది, ఇవ్వలేరు. నా గోస చూడలేక సర్పంచ్ వేసి ఇచ్చాడు. కొడుకు బిడ్డలు ఎవరు లేరు, ఆయన ఎవరు లేరు, కొడుకులు బిడ్డలు ఎవరు లేరు. ఒక్కదాన్నే ఉన్నా. మా భర్త అమ్మడుగులో వాడు చచ్చిపోయాడు. ఆయన ఈత రాదు. 2 బళ్ళు గవర్నమెంట్ నుంచి ఇచ్చిర్రు. కొట్టుకరాను పోయిండు, అలా పోతే కొట్టుకరాను పోయిండు. బర్రె పోయిండు, ఆయన పోయిండు, అంత పోయింది. ఎవరు లేరు. చలికాలమైనా ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఇదే ఉండేది. ఈ పాములు తేళ్లు ఇలా ఉన్నాం. ఈ పిల్లలు కాపాడుతున్నాయి నన్ను. పాములు తేళ్లు వస్తే కొట్టేస్తున్నాయి, అవి వస్తే రానిస్తా లేవు. కాదు, నేను పేపర్ లో చూసిన ఇదంతా పరిస్థితి చూసిన తర్వాత ఇక్కడ సర్పంచ్ ఎవరైతే ఉందో సంతోష శ్రీనివాస్ తను వచ్చి ఇల్లు కట్టించండు. వాస్తవేనా? ఆయన డబ్బులు అవి ఆయన కట్టించండా? నువ్వు చెప్పినావు ఆయన వచ్చి? ఆయన కట్టించిండు. నేను నాకు ఎవరు లేరు అరసలు అంటే, నాకు ఎవరు లేరు. ఈ తేళ్ళు పాములు వస్తున్నాయి, వాన కొడుతుంది, వర్షం కొడుతుంది, ఎట్లా చేయాలి, దండం చేస్తా అంటే అలా కట్టించండు. చూపిస్తావు ఇల్లు? చూపిస్తావా? ఇల్లు చూపిస్తావు నాకు? సీను కట్టించిన ఇల్లు నాకు చూపిస్తావు అంటున్నా. ఇల్లు ఆయన రమ్మరాశాడు. చూద్దాం, చూపిదా. పర్లేదు దామ్మా. రాజ్పూర్ గ్రామ సర్పంచ్ రాకల సంతోష శ్రీనివాస్ గారి సహకారంతో నిర్మాణం జరిగింది. దామ్మా ఒకసారి చూపెడదా, నాకు ఇల్లు చూపెడదా. ఒక రూమ్ కట్టించింది మంచిగానే. ఫ్యాన్ గిట్లా ఆయన వేయించిండా? నువ్వు తెచ్చుకున్నావు ఫ్యాన్? ఓకే ఓకే. ఏమనుకున్నావు మరి ఇప్పుడు? ఇంకా అన్నం ఉండలేదు. ఇట్లా జ్వరం వచ్చింది. అయ్యో, ఇప్పుడు అంతా తీసేసాగుతుంది. జ్వరం వచ్చింది నాకు. ఏమి లేదు, ఆ డోర్ పెట్టకపోతే ఇయ్యాలని చదువుతాను లేదు. గృహప్రవేశానికి వచ్చిండు అమర్ శ్రీనివాస్, సంతోష శ్రీనివాస్ వచ్చిరా గృహప్రవేశానికి? వచ్చిండు. వచ్చిరా? పెయింట్ ఇట్లా ఆయన ఇప్పించిండు. సో మొత్తానికి అయితే ఒక ఇల్లు అయితే వచ్చింది సంతోషమైంది. ఆయన సంతోషమైంది అని చెప్పించండు. నాకు ఎవరు లేరు అని చేసి ఇచ్చాడు. ఎట్లా వంట చేసుకుంటావు? గ్యాస్ ఉందా? గ్యాస్ లేదు, చారు గ్యాస్ తెచ్చుకోవాలి. అంటే లేదు గ్యాస్. మన పొయ్యి మీద చేసుకుంటావా వంట? అలా చేసుకుంటా, కట్టెల మీద చేసుకుంటాను. నీకు బియ్యం ఎట్లా మరి? బియ్యం ఇంకా బియ్యం ఉన్నాయినా తెచ్చినా. బియ్యం కంట్రోల్ బియ్యం వస్తుందా నీకు? కంట్రోల్ బియ్యం వస్తుందా? కంట్రోల్ బియ్యం ఇస్తారా? 6 కిలోలు ఇస్తారు. 6 కిలోలు ఇస్తారు. రేషన్ కార్డు ఉంది నీకైతే? రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి సార్. ఏం లేదు. సో ఇంటి ఖర్చు మొత్తం రాకల శ్రీనివాసే భరించిండు. ఆయన భరించి ఆయన కట్టించిండు ఇల్లు.
సో ఇది పరిస్థితి నిజంగా నేను అంటే ఒక 2-3 డేస్ బ్యాక్ వాస్తవం ఇది. నేను సోషల్ మీడియా చూసిన తర్వాత వాళ్ళ పరిస్థితి చూసిన తర్వాత వద్దాం అనుకున్నా, కానీ ఆ లోపే గృహప్రవేశం చేస్తారని చెప్పేసి తెలిసింది నాకు. రాషన్ ఇట్లా ఆయననే ఇచ్చాడు, రాషన్ కూడా ఆయన ఇచ్చాడు. ఆయననే ఇచ్చాడు, రాషన్ కూడా ఆయననే ఇచ్చాడు. ఒక గాసం 15 రోజుల గాసం ఇచ్చాడు. ఓకే ఓకే సరే ఇట్లా ఇప్పుడు తీసుకున్నాయి. అంత సామాన్ అన్నలో ఉన్నాయి, ఇప్పుడే తెచ్చాను అక్కడ నుంచి తీసుకొచ్చినాం. కానీ అక్కడ చాలా ఘోరంగా ఉంది మరి, అక్కడ చీమలు అట్లా మన దోమలు కానీ పాములు. వాన కొట్టి వర్షం కొట్టి కూలిపోయింది, మొత్తం కూలిపోయింది, దుర్సిపోయింది, మొత్తం చెదలు వచ్చింది. ఎవరు చూసేటోళ్ళు లేరు. వాళ్ళలో వండుకున్నా 4 రోజులు. వేరేటోళ్ళు గ్రామ పంచాయతీ అయినా అదే కావాలైనా వచ్చి చూసి తీసి వాళ్ళకి వెళ్ళి చూసేదాన్ని.